ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో లోకల్ బాడీస్ అనేది ప్రభుత్వానికి వన్ సైడ్గా అంటే అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతాయి. అయితే కొన్ని టీవీ ఛానల్లో పేపర్లో కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, పొద్దుటి నుంచి చూస్తున్నా, వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ అని. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగినప్పుడు రేపు ప్రెస్లో మీరు ఏదైతే ప్రింట్ చేయబోతారో అది కూడా చేయండి. వారు వన్ సైడ్ అంటే ఎట్లుంటుందో దాన్ని బట్టి తెలుస్తుంది. రెండోది, ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు కానివ్వండి, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జిల్లా మంత్రులు కావచ్చు, ఎవరు లోకల్ బాడీ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయలే. ఇప్పుడు జరిగినటువంటి జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ ఎలక్షన్లో కేటీఆర్ గారితో మేము పార్టీగా మాట్లాడినప్పుడు, అన్న ఎవరంతలో వాళ్ళు చేసుకుంటారు అన్న, నేను కూడా మా కాన్స్టిట్యున్సీనే పోతున్నా అని మీకు చూసారు. మీరు కూడా హరీష్ రావు గారు ఎక్కడ తిరిగారు, కేటీఆర్ గారు ఎక్కడ తిరిగారు. ఏదన్నా అత్యంత అవసరం ఉంటే సైడ్ బై సైడ్ ఎవరన్నా రమ్మంటే పోయిరే తప్ప ముఖ్యమంత్రిలాగా గిరిగూసుకొని రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు తిరిగే ఒకవైపున మున్సిపాలిటీల ఎలక్షన్ ఉంది, ఆ పక్కనే గవర్నమెంట్ మీటింగులు పెట్టి ఫౌండేషన్లు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు అది ఇస్తాం ఇది ఇస్తామని. రెండోది, ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాంలా ముఖ్యమంత్రి గారు, కలెక్టరు, అధికారులు అందరూ ఉంటారు. అందులో బూతు మాటలు మాట్లాడు, అధికార కార్యక్రమాలలో బూతు మాటలు మాట్లాడడమే అత్యంత తప్పు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్లో మా పార్టీ పరంగా మా కార్యకర్తలు, నాయకులు, అక్కడ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీలు, వాళ్ళు వీరోచితంగా పోరాటం చేసిరు తప్ప మా నాయకత్వం ఎక్కడ తిరిగింది మీరు టీవీలో పేపర్లో చూసిరు. ఇట్లా ముఖ్యమంత్రిలాగా రాష్ట్రం అంతా గిరిగీసుకొని తిరిగి కరెక్ట్ 3 రోజుల ముందు ఇష్టం ఉన్నట్టు డబ్బు మద్యం పంపించి ఎలక్షన్ చేయలే. రెండోది, గీటున అయింది, అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటే ఎవరు పోకున్నా కానీ ఆ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. గతంలో మేము అది చేసినాం. మీరు ఎవరైతే డబ్బా కొడుతున్నారో వార్ వన్ సైడ్ అని అది కూడా ప్లే చేయండి. 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వంలో మేము మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినాం, కార్పొరేషన్లు ఎన్ని గెలిచినాం, జిల్లా పరిషత్ ఎన్ని గెలిచినాం, అవి కూడా మీరు చూపండి. అది కాకుండా దీన్ని వార్ వన్ సైడ్ ఎట్లా అంటారండి? 85 నుంచి 90% గెలిస్తే వార్ వన్ సైడ్. కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయి? మేజర్ కార్పొరేషన్లు నిజామాబాద్లో గెలిచిర్రా, కరీంనగర్లో గెలిచిర్రా, మహబూబ్ నగర్లో గెలిచిర్రా, కొత్తగూడెంలో గెలిచిర్రా, ఒకటి నల్గొండలో గెలిచిర్రు, రెండోది రామగుండం గెలిచిర్రు, మూడోది మంచిర్యాల కూడా గుడ్డిలో మెల్ల. ఏ కార్పొరేషన్ మీరు గెలిచిర్రు? ప్రజాపాలన, అద్భుతమైనటువంటి పాలన, అందరినీ మా క్యాండిడేట్లను దొంగతనంగా ఎత్తుకపోయి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చి పోలీసులు అడ్డు పెట్టుకొని రాజ్యం చేసేటువంటి మీరు దీన్ని వారు వన్ సైడ్ ఎట్లేస్తుందో చూపించే టీవీలు కానీ రాసే పేపర్లు కూడా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. వారు వన్ సైడ్కు డెఫినేషన్ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నేను నిన్ననే చెప్పిన, ఇది గెలుపు కానే కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టు ఎన్ని దగ్గర అంగుంది ఈ దొంగ రాత్రి. ఇప్పుడే మేము ఆడ కూర్చున్నప్పుడు పోలీసు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇక నన్ను జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ శాశ్వతంగా నిల్వవు. నేను రాజు, నేను మంత్రి, ఇవన్నీ చూసినాం సార్. ఈ మన భారతదేశంలో మహాభారతం చూసినాం, రామాయణం చూసినాం, ఎన్నో చూసినాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఈ రిజల్ట్స్ కానీ మీ పరిపాలనకు ఈ రిజల్ట్స్ అనేది గీటురాయిగా లేదు. మీరు అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ విర్రవీగేటువంటి మనస్తత్వాలకు ఖమ్మంలో ముగ్గురు విర్రవీగారు. కొత్తగూడెం మేజర్ కార్పొరేషన్ కదా, చిన్న మున్సిపాలిటీలు ఎన్ని గెలిచినా మేజర్ కార్పొరేషన్ కొత్తగూడెమే కదా. ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి కాంగ్రెస్కి. అక్కడ వాళ్ళకంటే సిపిఐకి 25 వచ్చినాయి, మాకు 9-10 వచ్చినాయి.
కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ప్రభుత్వం పరిపాలన చేసి